హలో ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ చాలా వోల్టాలిటీగా బిహేవ్ చేసింది. అండ్ ఈ వోల్టాలిటీలో ఫ్రమ్ ద స్టార్ట్ ఏమైందంటే నిన్నటి నుంచి మార్కెట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఇచ్చింది. నిన్న కూడా వోల్టాలిటీ బిహేవ్ చేసింది. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది కదా 25,800 తర్వాత. సో ఇక్కడ కొంచెం వోల్టాలిటీతో మళ్ళీ రివర్సల్ జరిగింది. ఇక్కడ కొంచెం బయర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అండ్ ఈ బయర్స్ ప్రెషర్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రెషర్ వల్ల మళ్ళీ గ్యాప్ తోని ఓపెనింగ్ జరిగి ఇక్కడ నుంచి మళ్ళీ వోల్టాలిటీ స్టార్ట్ అయింది. అండ్ స్టార్టింగ్ మార్కెట్ 5 minutes తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 900 అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి అండ్ గ్యాప్ అప్ ఇచ్చింది. ఒకవేళ ఈ గ్యాప్ అప్ కాకుండా 25,900 బిలో కనుక ఓపెనింగ్ జరిగితే సో అప్పుడు చెప్పచ్చు మళ్ళీ బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుందని. కానీ ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా ఈ విక్తోనే మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మంచి బేరిష్ ర్యాలీ జరిగే ఛాన్స్ ఉందని. ఈ 5 minutes తర్వాత మంచి సిగ్నల్ తీసుకొని అండ్ కాల్స్ తీసుకొని మంచి బిల్డప్ మంచి ప్రాఫిట్ బుక్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ మార్కెట్ ఎక్సిట్ ప్లాన్ మాత్రం కొంచెం వోల్టాలిటీ అండ్ కొంచెం సైడ్ వేస్ ఉండడం వల్ల కొంచెం లాస్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ స్టార్టింగ్ నుంచి హోల్డ్ చేసి ఉంటే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం ఎక్కువనే ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో కొంచెం ఈ వోల్టాలిటీ వల్ల ఈ సైడ్ వేస్కి ప్రీమియమ్స్ అనేవి డికే అయిపోతూ ఉంటాయి. స్టార్టింగ్ మార్కెట్ 5 minutes తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందంటే 25,900 దగ్గర నుంచి మంచి సపోర్ట్ బిల్డప్ అయింది. పుట్ ఓఏ బిల్డప్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వడం వల్ల 25,950 కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 26,000 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో బిలో 25,900 కింద 25,800 700 కూడా ఎక్కువ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా లేదు అక్కడ. ఒకవేళ అవి కూడా సపోర్ట్స్ స్ట్రాంగర్గా బిల్డ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు 26,000 కూడా బ్రేక్అవుట్ ఇచ్చేది. ఇంత దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. నియర్ టు 25,993 హై అది ఈరోజు హై ఇది ఈరోజు. అండ్ 25,950 అబౌవ్ ఇక్కడ కొంచెం వోల్టాలిటీ ఎందుకు స్టార్ట్ అయిందంటే 26,000 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. 25,950 దగ్గర కాల్ ఓవే బిల్డప్స్ అండ్ పుట్ ఓవే బిల్డప్స్ రెండు స్ట్రాంగ్గా ఉండడం వల్ల మ్యాక్సిమం పెయిన్ ఇక్కడనే ఉంది ఈరోజు. సో ఈ పెయిన్ వల్ల మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్ళలేక ఇక్కడనే తిరిగింది. అండ్ మార్నింగ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టైం రియాక్షన్ తీసుకుంది ఓకే, మళ్ళీ సెకండ్ టైం రియాక్షన్ తీసుకున్నాక మళ్ళీ డ్రాప్ అయిపోయింది. 25,900 వరకు వచ్చింది. నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా మెన్షన్ చేశాను. ఒకవేళ 25,950 940 బిలో వస్తే కనీసం అది బ్రేక్ డౌన్ ఇవ్వదు. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఒకవేళ ఈ స్ట్రాంగ్ జోన్ ఇట్లా బ్రేక్ అవుతే ఇంకా బియరిష్ ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిక్లైన్ క్రాష్ కాకుండానే అంత మంచి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. ఈ సపోర్ట్ దగ్గర కూడా మనం మంచి ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ 25,950 అవతల కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ టైం బ్రేక్అవుట్ ఇచ్చి క్యాండిల్ ఫార్మేషన్ మళ్ళీ ట్రాప్ అయిపోయి మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ కూడా ఒక ఎంట్రీ తీసుకున్నా అని మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 993 వరకు వెళ్ళింది 960 నుంచి. అండ్ ఈజీలీ ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు. ఆప్షన్ బయింగ్లో కొంచెం క్రిటికల్ ఉంటుంది. ఎందుకంటే డికే ఉండొచ్చు ఇందులో కొంచెం వోల్టాలిటీ ఉండడం వల్ల. అండ్ రేంజ్ బౌండ్ కాబట్టి ఫాస్ట్ రివర్సల్స్ జరుగుతున్నాయి. అండ్ సో సెల్లింగ్ అనేది కొంచెం ఈరోజు ఫేవరబుల్గా నడుస్తుంది. అండ్ ఓవరాల్ ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 25,900 అండ్ 26,000 దగ్గర ఉంది. ఇందులోనే రేంజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని కూడా నేను ఒక షార్ట్లో రికార్డ్ చేసి పెట్టాను. షార్ట్లో కూడా మేము మొత్తం అనాలిసిస్ చెప్పాను. 25,960 కనుక మళ్ళీ దాని అవతలికి వెళ్తే మంచి ఎంట్రీ తీసుకోవచ్చు అని అది కూడా మెన్షన్ చేశాను. కానీ 25,900 బ్రేక్ అస్సలు అవ్వదని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ అవ్వలేదు. ఒకవేళ అవుతే మాత్రం మంచి క్రాష్ కనబడేది. కానీ అవ్వకుండానే మళ్ళీ మార్కెట్ ర్యాలీ తీసింది ఇక్కడ నుంచి సపోర్ట్లో తీసుకొని. 26,000 దాకా వెళ్ళినాక ఇంకా బిల్డప్ అవ్వలేదు అసలు. సపోర్ట్ ఏరియా అనేది ఇంకా స్ట్రాంగ్గా లేవు. 900 ఒక్కటే ఉంది. 25,800 కూడా లేదు. అండ్ 25,950 దగ్గర ఇంకా పెయిన్ అలానే ఉంది. సో 2 PM తర్వాత కూడా అలానే
అలాగే ఉంది కాబట్టి అది 26,000ని బ్రేక్ చేయలేక మళ్ళీ రివర్సల్ తీసుకుంది ఇక్కడ నుంచి. అండ్ ఆప్షన్ బయర్స్ కొంచెం ఈజీగా ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఆప్షన్ సెల్లింగ్లో మాత్రం కొంచెం ఓ టైప్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకొని బయటికి రావచ్చు ఈరోజు. సో ఇదొక టైప్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. సో చూడండి, ఇంత హై వెళ్ళినాక మళ్ళీ రివర్సల్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. అదే మీరు ఆప్షన్ బయింగ్ చేస్తుంటే ఇంతవరకు వచ్చినాక మీరు ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేసేది ఉంటే ఇంత కిందికి వచ్చేది 170 to 200 నియర్ 230 పాయింట్స్ కదా. సో ఇక్కడ 230 to 280 వరకు వెళ్ళింది అది, 180 వరకు. సో 180 అంటే నియర్ టు ఒక 50 పాయింట్స్ వరకు అది డికే ప్లస్ ఈ డిక్లైన్ రెండు జరిగినాయి ఈ ప్రీమియమ్స్లో. కాల్ ప్రీమియంలో మాత్రం ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్టయితే 160 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా అది ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే ఇక్కడ ఎండ్ అయిపోతే ఈజీగా ఒక టైప్ ఆఫ్ లాస్ తీసుకో ఛాన్స్ ఉంటుంది, 40 పాయింట్స్ లాస్. మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా అని అదొక 40 పాయింట్స్ ఎక్సిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు నేను చేసిన పిఎన్ఎల్ రిపోర్ట్లో మ్యాక్సిమం డ్రాడౌన్ 1% వరకు వెళ్ళింది, కానీ పాజిటివ్లోనే ఎక్సిట్ అయిపోయాను 0.6%లో. ఎందుకంటే ఇక్కడ క్రాష్ అయింది, మళ్ళీ 26,000 దాకా 25,900 వరకు వచ్చింది. ఇక్కడ నేను 2-3 టైమ్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎక్సిట్ అయిపోయాను టైంకి. సో ఎక్సిట్ కాకుంటే ఒక క్వాంటిటీ ఎక్సిట్ అయిపోయి ఇంకో క్వాంటిటీ క్యారీ ఫార్వర్డ్ చేసేస్తూనే. సో ఒకవేళ 25,900 కూడా బ్రేక్ డౌన్ ఇస్తే పొజిషన్స్ మొత్తం రివర్సల్ తీసుకునేవాడిని. అందుకే ఈరోజు ఓ టైప్ ఆఫ్ రేంజ్ బౌండ్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ పనికి వచ్చింది, ఆప్షన్ బయింగ్ లైట్గా ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. అండ్ చూద్దాం రేపటి వీడియో ఎలా ఉంటుందో. అండ్ మళ్ళీ మండే మార్కెట్లో వెళ్తాం. మార్కెట్ మంచి ర్యాలీ మీదనే ఉంది, మళ్ళీ రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మంచి ర్యాలీ జరిగే ఛాన్స్ ఉంటుందని. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకొని 25,600 700 25,800 ఎబో కూడా మళ్ళీ ఈరోజు గ్యాప్ అప్ ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం 26,100 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ సస్టైన్ అవుతే సో చూసుకోవచ్చు, మళ్ళీ ఆల్ టైమ్ హై కొట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్కమింగ్ ట్రేడింగ్ మార్కెట్ అవర్స్లో. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.